మన దేశంలో కాంగ్రెస్ పార్టీ నిజానికి ఈ దేశం కోసమే పనిచేస్తోందా? లేదంటే మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఈ దేశ ప్రయోజనాలనే తాకట్టు పెడుతోందా అన్నది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే తాజాగా సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ఏం చెప్పారంటే, మన భారతదేశం కమ్యూనికే పూర్తిగా సపోర్ట్ ఇవ్వాలి. మన దేశానికి, ఆ దేశానికి చారిత్రక సంబంధాలు ఉన్న నేపథ్యంలో మనం కమ్యూనికే మద్దతుగా నిలబడాలి అనే విధంగా ఆమె లేఖ రాశారు. అంతేకాకుండా మోదీ మౌనాన్ని చూస్తూ ఉంటే ఈ దేశ విదేశాంగ విధానం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనే విధంగా ఆమె మాట్లాడారు. నిజానికి 2011లో అమెరికా సేనలు లిబియాలోని గడాఫీని ఇదే విధంగా అంతమొందించాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే విధంగా మౌనం వహించింది. మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అని మనం అనుకోవాలా? అసలు లేదని చెప్పాలి. ఎందుకంటే ఒక దేశ విదేశాంగ విధానం అనేది ఈ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు ఇరాన్కే మద్దతు ఇవ్వాలి అని చెప్పడాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన విధానాలను పూర్తిగా మార్చేసుకుంది. ఆ పార్టీ మెల్లిమెల్లిగా ముస్లిం లీగ్గా రూపాంతరం చెందిందని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ దేశ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టి మైనారిటీ ఓటు బ్యాంకు కోసం మన దేశ ప్రభుత్వంపై ఈ విధంగా ఒత్తిడి తెస్తున్నారు అనేది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.